హలో ఆల్, వెల్కమ్ టు శిల్పా సిస్టర్స్. ఈరోజు మనం టొమాటో రైస్ ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇంకా టొమాటో రైస్ కాబట్టి నేను ఇక్కడ టొమాటోస్ అలానే వేయకుండా కట్ చేసి టొమాటో ప్యూరీ లాగా చేసుకున్నాను మిక్సీలో. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసాను. సో ఇదంతా పేస్ట్ చేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత యాడ్ చేసుకుందాం. ఆ ప్యూరీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం, కొంచెం త్వరగా మగ్గుతుంది. తర్వాత నేను కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకొని కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. పెరుగు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే పెరుగు ఈరోజు లేదు కాబట్టి నేను వేయట్లేదు. అండ్ ఎసురు కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక విజిల్ వస్తే చాలు. కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఒక విజిల్ చూడండి, ఒక విజిల్తో పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి లేదా డిన్నర్ టైంలో తినడానికి, ఎప్పుడైనా మనకి ఎక్కువ టైం లేకపోతే వన్ పాట్ రెసిపీ లాగా ఇది చేసుకోవచ్చు అనమాట. క్విక్గా చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.